సార్ ఇక్కడ ఓకే సార్. మాకు ఇక్కడ కొబ్బరికాయ ఆ శైలం మహారాజ్కి అతి ప్రీతమైనటువంటి ఇదే భోగ్ భండారు. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క భోగ్ భండారు. జయంతి ఉత్సవాల సందర్భంలో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఈ అందరికీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ సంతోష్కు, వివిధ సంఘ అధ్యక్షులకు, లక్ష్మీదేవపల్లి గ్రామం చెందిన ఎంత అద్భుతమందరికి నరసింహారెడ్డి గారు, సర్పంచ్ శేఖర్, ఇక అందరికి కూడా పేరు అంటే మర్చిపోవచ్చు. పాత ఉప సర్పంచ్ అమ్మ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో శుభాకాంక్షలు. మరి ఇంతకుముందే సోదరు చెప్పినట్టు సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో వెళ్ళి కలిసి ఆ రోజు వేలాది మంది మహిళలు, పెద్దలు, యువత మధ్యలో మన బంజారా నాయకులు, అదేవిధంగా మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, ప్రోగ్రామ్ నాయక్ గారు, ఎంపీ అందరం కూడా ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప సందేశాలు ఇచ్చారు. విద్యతోటే వికాసం, చదువులోనే దృష్టి పెట్టాలి, భూములు మరి పంచడం అనేది సేవింగ్ యాక్ట్ ఇంద్రమ్మ కాలంలో వచ్చింది. వ్యవసాయ భూములు పంచడానికి ఏమి ఇవ్వలేదు, ఎక్కడ కూడా చదువు దృష్టి పెట్టాలి, చదువుకు అవసరమైన అన్ని మనల్ని కూడా చేశారు ముఖ్యమంత్రి గారు. మరి వారి మాట ప్రకారం అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించి విద్య కావచ్చు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీరు, కరెంటు అట్లాంటి ఏమున్నా కానీ మీరు కల్పించిన శాసనసభ్యులుగా నిరంతరం మీ తాగాలకు, ఆదివాసీ కూడలకు అన్నింటినీ కూడా మా సహకారంతో తెలియజేస్తూ సేవలాల్ మహారాజ్ గారి జ్ఞాపకం చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. వారు భగవంతుడికి సమానంగా బంజారాలు వల్ల పూజిస్తూ ఉన్నారు. నిజంగానే చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అహింస ధర్మాన్ని పాటించిన వ్యక్తి, మంచి అలవాటు చేసుకోవాలని చెప్పి ఆనాటి కాలంలోనే 100 ఏళ్ల క్రితమే యువతకు బోధించిన వ్యక్తి. మరి ఇప్పుడు ఏదైతే శాంతి కరువైతుందో, అహింస ఎక్కువైతుందో, అటువంటి సందర్భంలో దాదాపు 280 సంవత్సరాల క్రితం ఏదైతే సేవలాల్ మహారాజ్ మనకు మంచి బోధనలు చేసేదో, అందుకే వారిని మనం దైవ సమానంగా పిలుస్తాం. దేవుడు అంటే ఎవరు, గొప్పవాడు, సమాజానికి అంకితమైన వారు భగవంతుని సమానం. మరి ఆ విగ్రహాలు పెట్టుకుని కావచ్చు, మొక్కలు, ఎందుకంటే వారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో, ఏదైతే సూచనలు ఇచ్చారో, మరి వాటన్నిటి కూడా మన యువత తప్పకుండా పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుతూ, రేపు జగిత్యాలలో పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో సేవలాల్ మహారాజ్ జయంతి అందరూ కూడా రావాల్సిందే కోరుతారు. బాగా అయితే